అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి విజయవాడలో ధర్నాకు దిగారు. జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వెంటనే వేలం వేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దీప్తి లైవ్ లో అందిస్తారు. దీప్తి, అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ముందు నుంచి అండగా మేము ఉన్నామంటూ జనసేన పార్టీ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మొన్న విజయవాడలో ప్రత్యేకంగా అగ్రిగోల్డ్ బాధితుల్ని కలిసి అగ్రిగోల్డ్ సమస్యలపై చర్చించారు. అగ్రిగోల్డ్ బాధితులందరినీ కలిసి వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకున్నారు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని గురించి మాట్లాడినప్పుడు అగ్రిగోల్డ్ బాధితులందరికీ ఒకటే పెద్ద భరోసా రావడం జరిగింది. ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని కనుక టేకప్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి న్యాయం జరుగుతుంది అని. ఇందులో భాగంగానే ఆయన విజయవాడకు రావడం, అగ్రిగోల్డ్ బాధితులందరిని మాట్లాడడం, సమాచారం తెలుసుకోవడం, వెంటనే గవర్నమెంట్ని తగినంత నిధులు కేటాయించాలి అని చెప్తూ డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇదంతా జరిగి ఒక నెల రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి స్పష్టమైన వైఖరి రాలేదు. అగ్రిగోల్డ్ బాధితులందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు వెళ్లి సీఎంని కలవక ముందరే సిపిఐ అలాగే ఇతర వామపక్షాల నేతలకు సంబంధించి కూడా తీర్చడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ఆన్సర్ రాలేదు. ఎప్పుడు జరుగుతుంది ఏంటి అన్న అంశానికి సంబంధించి ఒక స్పష్టత రాని నేపథ్యంలో తిరిగి వాళ్ళ మళ్ళీ జనసేన కార్యకర్తలందరూ ఇక్కడ విజయవాడ అలంకార్ చౌక్ వద్ద ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతానికి జనసేన పార్టీ నుంచి మనతో పోతున్న మహేష్ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆల్రెడీ గవర్నమెంట్ ఖచ్చితంగా మీకు అండగా నిలబడతామని చెప్పిన నేపథ్యంలో తిరిగి ఇవాళ మీరు ధర్నా చేయడం ఎందుకు? ఇదంతా ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి వైఖరి ఎక్కడ కూడా ప్రకటించాల. అసెంబ్లీలో ఇప్పటికీ అగ్రిగోల్డ్ ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెల్లిస్తామని ఇంతవరకు ఒక్క బాధిత కుటుంబానికి కూడా డబ్బులు చెల్లించకపోవడం, అట్లాగనే చూస్తే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ కూడా ఎటువంటి ముందస్తు చర్యలు కానీ అట్లాగే ఒక్క ఆస్తికి సంబంధించినటువంటి వేలం ప్రక్రియ కానీ పూర్తి స్థాయిలో ప్రారంభించకపోవడం, అట్లాగే 1200 కోట్ల రూపాయలు ముందస్తుగా అగ్రిగోల్డ్ బాధితులందరికీ చెల్లిస్తే కొంత భరోసా వస్తుంది. అగ్రిగోల్డ్ కుటుంబాలు ఏవి కూడా ఆత్మహత్యలు చేసుకోవని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే, మరో పక్క నుంచి ప్రభుత్వంలో పెద్దలు ఇటు రాజధానిలో అయినా అటు నెల్లూరులో కావల్లో అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి విలువైన ఆస్తుల్ని కబ్జా చేస్తున్న ప్రభుత్వం వారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ కూడా చాలా నిదానంగా నత్తనడకన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రవర్తిస్తూ ఉంది, కానీ ఒక్క చర్య కూడా తీసుకోవాలి. మహేష్ గారు, నత్తనడకన పనులన్నీ సాగుతున్నాయని మీరు ఎలా చెప్పగలరు? ఎందుకంటే అగ్రిగోల్డ్కి సంబంధించి ఆస్తుల వివరాలు మొన్న మధ్య ఆన్లైన్లో పెట్టడం కూడా జరిగింది. వన్ ఆఫ్ ది మెయిన్ డిమాండ్ కూడా ఉండడం జరిగింది. అగ్రిగోల్డ్కి సంబంధించిన అన్ని ఆస్తులు ఆన్లైన్లో పెడితే తప్ప ఈ యొక్క ప్రక్రియ వేగవంతం అయిందని అనుకోలేమని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులు మొన్న మధ్య కూడా డిమాండ్ చేశారు. సో అది అంతదాకా వెళ్ళినప్పుడు నత్తనడకన పనులు సాగుతున్నాయని మీరు ఎలా చెప్పగలరు? మీరు అగ్రిగోల్డ్ ఆస్తులు అన్నీ కూడా ఎప్పుడు పెట్టారు? హైకోర్టులో వేలం జాబితాలో. విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత హాయ్లాండ్ లాంటి విలువైనటువంటి ఆస్తిని ప్రభుత్వం దగ్గర ఉంచుకొని ఎందుకు హైకోర్టులో దాన్ని వేలం ఆస్తుల జాబితాలో చేర్చలేదని పవన్ కళ్యాణ్ గారు షూట్గా ప్రశ్నించిన 3 రోజుల తర్వాత హాయ్లాండ్ ఆస్తిని తీసుకెళ్లి హైకోర్టు ఆస్తుల వేలం జాబితాలో కలపడం జరిగింది. అలాగనే మీరు చెప్తా ఉన్నారు అన్నీ కూడా ఈరోజు వెబ్సైట్లో ఉంచాం, అన్ని ఆస్తులు కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆస్తులు ప్రకటిస్తే సరిపోదు, ఆస్తులు వేలం వేసి ఆ డబ్బుల్ని ఖాతాదారులందరికీ కూడా పంచితేనే న్యాయం జరిగినట్టు. కంటి తుడుపు చర్యలు కాదు, బాధితులందరికీ కూడా తప్పనిసరిగా డబ్బు ఇస్తేనే న్యాయం జరిగినట్టు. మరి సీఎం గారు ప్రకటించిన తర్వాత కూడా మొన్న బనగానపల్లిలో నారాయణ శెట్టి అని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అట్లాగే కులశేఖర్ రెడ్డి అని అనంతపురంలో మరొక వ్యక్తి. మరి సీఎం గారు పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తే ఈ వారం రోజుల్లోనే మరొక 2 ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? నిన్న కాక మొన్న కూడా అనంతపురంలో మరొక అగ్రిగోల్డ్ ఏజెంట్ కూడా చనిపోయిన సందర్భం ఉంది. ప్రథమంగా మీరైతే 1200 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేయాలి అన్నదిగా ప్రైమరీ డిమాండ్గా కనిపిస్తోంది. తప్పనిసరిగా ఒక 1200 కోట్ల 1500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే బాధితులందరికీ కూడా భరోసా ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది. అందుకనే ముందుగా కొంత మొత్తంలో కనుక
ఈ అగ్రి బాధితులకు ఇస్తే న్యాయం చేసినట్టు అవుతుంది. తర్వాత ఒక స్పష్టమైనటువంటి కాల పరిమితి పెట్టుకొని బాధితులందరికీ కూడా న్యాయం చెయ్యాలన్నదే మా డిమాండ్. పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి జనసేన పార్టీ స్టాండ్ అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అగ్రిగోల్డ్ బాధితులందరికీ మద్దతు ప్రకటిస్తూనే ఖచ్చితంగా 1200 to 1500 crores ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలి. ఒక టైం బౌండ్ ప్రాక్టీస్ పెట్టుకొని అగ్రిగోల్డ్ బాధితులకు ఎప్పటిలోపు న్యాయం చేస్తామో చెప్పాలి అని అంటున్నారు గవర్నమెంట్. అలాగే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు, కొంతమంది విక్టిమ్స్, ఇవాళ ఏజెంట్లు, అతర విక్టిమ్స్ వీళ్ళందరూ కూడా రోడ్ ఎక్కడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మాకు న్యాయం తక్షణం చేయాలి అంటూ. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, అగ్రిగోల్డ్ లో మీరు ఏజెంటా, విక్టిమా, కస్టమర్? ఏజెంట్ అండి. మేము ఏజెంట్ అంటే మాకన్నా పెద్ద ఏజెంట్లు ఉన్నారు. మేము హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండేవాళ్ళం. వాళ్ళు వచ్చి అగ్రిగోల్డ్ అని ఇది అదని చెప్పి మమ్మల్ని జాయిన్ చేశారు. సరే జాయిన్ చేశారు కదా అని మేము జాయిన్ అయ్యి మా ద్వారాగా అనేక మంది, మేము ఉన్న ఏరియా వాగ్ సెంటర్, ఆ వాగ్ సెంటర్లో అందరూ పేదవాళ్ళే. రోజుకి 10 రూపాయలు చొప్పున, రోజుకి 20 రూపాయలు చొప్పున కట్టించుకున్నాక ఇదిగో సరే వస్తాయి, ఇంకొక 2 monthsలో 3 monthsలో వస్తాయి అనగా ఇలాగ ఎత్తేసారని అనేటప్పటికి వాళ్ళు మా ఇంటి మీద వచ్చి మీది భరోసా గవర్నమెంట్ ఇచ్చిద్దో లేదో మాకు అనవసరం, మీది భరోసాని మీరు కట్టించుకున్నారు. మాకు గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కంపెనీని చూసి కాదు మేము కట్టింది, మిమ్మల్ని చూసి మేము కట్టాం. మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మా డబ్బులు మాకు ఇవ్వండి అని మాకు ఇళ్ల మీదకి వచ్చి అరుస్తుంటే మేము ఇంట్లో ఉండాలా, లేకపోతే ఊరొదిలి వెళ్ళిపోవాలా, లేకపోతే ఆత్మహత్యల వరకు వెళ్ళాలా అంటే మాకు 2 పిల్లలు, మేము ఈ పిల్లల్ని చదివించుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నాం. ఊరొదిలి పారిపోతే పిల్లల్ని ఎంతవరకు తీసుకెళ్తామని మేము భయపడుతూ అలాగే ఉన్నాం. ఇదిగో ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉన్న పవర్ స్టార్ గారు వచ్చి మాకు ఈ అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఆయన తెలుసుకొని ఇలా హాయిలాండ్ వేలం పడేస్తే ఈ 1200 కోట్లు మా కోసం బయటికి తీసుకురావాలని ప్రభుత్వం మా అందరికీ భరోసా ఇస్తారని మేము ఈ గవర్నమెంట్కి మా ద్వారాగా మా అందరూ చాలామంది ఆడవాళ్ళే ఉన్నారు, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మా ఇళ్ళ మీదకి వస్తుంటే మేము ఎంత అవమానం పడుతున్నాం. మేము ఇలాగ ధర్నాలకి రావడం ఇప్పటికొచ్చి మాకు అయితే తెలియదు. ఈ అగ్రిగోల్డ్లో జాయిన్ అయ్యాక మేము ఇలా రోడ్డు మీదకి ఎక్కి ఇలా ధర్నాలకి ప్రతి దానికి అటెండ్ అవుతున్నాం. మాకు పవన్ అమ్మ, మీరు చెప్పండి, ప్రతి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు స్పష్టంగా మీకు మంచి జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తాము, అతి త్వరలో మీకు న్యాయం జరిగేలా మేము హెల్ప్ చేస్తాము అని చెప్తున్నారు. అలాగే ప్రతి వామపక్ష పార్టీ కూడా మీకే మద్దతు ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జనసేన పార్టీ తరఫున మీకు మద్దతు ప్రకటిస్తూ ధర్నా చేస్తున్నారంటే అంటే ప్రభుత్వం మీద కానీ ఇతర పార్టీల మీద కానీ మీకు నమ్మకం లేదా, లేకపోతే ఎవరైతే మీకు అండగా నిలబడతారో వాళ్ళందరితో మా గోడు వినిపించుకుంటామని చెప్పే ఉద్దేశంతో ఇవాళ మీరు ఇక్కడ దాకా వచ్చారా? ఏం చెప్పదలుచుకున్నారు? బయటికి తీసుకొచ్చింది జనసేన పార్టీ మేడం. బయటికి వచ్చింది మమ్మల్ని ఆడవాళ్ళు బయటికి తీసుకొచ్చింది జనసేన పార్టీ. నాయకులు ఓట్లు అడగడానికి వచ్చారు, మమ్మల్ని పట్టించుకున్నారా? పట్టించుకోలేదు మేడం. మేము మధ్యతరగతి వాళ్ళు మేడం. చెక్కులు ఇచ్చారు మేడం, అవి బోన్స్ అయిపోయినాయి మేడం. 15 లక్షల రూపాయలు కట్టించాను మేడం. హౌస్ వైఫ్ని మేడం. ఏజెంట్లు ఇంత వస్తాయి అంత వస్తాయని బయటికి లాగి రోడ్డు మీదకి వదిలేశారు మేడం. పట్టించుకోవట్లేదు, ఫోన్లు ఎత్తట్లా. మా గురించి ఏం పట్టించుకోలేదు మేడం. జనసేన పార్టీ ద్వారా మేము ఆడవాళ్ళం బయటకు వచ్చాం మేడం. రైట్, ఎస్. మొత్తానికి ఇప్పటి వరకు చాలా వామపక్ష పార్టీలు అగ్రిగోల్డ్ బాధితులకి మేము మద్దతు ప్రకటించాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు రూలింగ్లోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులందరికీ 5 లక్షలు కాదు 10 లక్షల ఎక్స్గ్రేషియా చనిపోయిన కుటుంబానికి ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 లక్షల నుంచి ఎక్స్గ్రేషియాని 5 లక్షలకి పెంచడం జరిగింది. ఇమ్మీడియట్ గా అసెంబ్లీలో డిస్కషన్స్ జరిగేటప్పుడు కూడా అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం జరుగుతుంది, తక్షణం మేము చర్యలు తీసుకుంటామంటూ సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబే హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులందరినీ కలిసి వాళ్ళని పరామర్శించి గవర్నమెంట్ కోసం మేము పోరాడతాం, ఖచ్చితంగా మేము బాధితుల తరఫునే ఉంటాం కానీ గవర్నమెంట్ తరఫున కాదు మిత్రపక్షం అయినప్పటికీ అని చెప్పారు. కేసు కొంచెం వేగవంతంగా ముందుకెళ్ళిందని అనుకున్నారు. తక్షణమే అగ్రిగోల్డ్ ఎసెట్స్ అన్ని ఆన్లైన్లో పెట్టడం జరిగాయి. కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా నిధులు విడుదల అవ్వని నేపథ్యంలో తిరిగి ఇవాళ జనసేన కార్యకర్తలు అగ్రిగోల్డ్ బాధితులు కలిసి ప్రభుత్వంపై వాళ్ళ యొక్క పోరాటాన్ని వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రయత్నం స్టార్ట్ చేశారని చెప్పాలి. మొత్తానికి అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఆత్మహత్యలు ఇప్పటిదాకా తగ్గలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం 1200 కోట్ల రూపాయల నిధుల్ని కనుక కేంద్రం దగ్గర నుంచి కానీ అటు రాష్ట్రం దగ్గర నుంచి కానీ విడుదల చేయించి వీళ్ళకి ఆసరా కల్పిస్తే తప్ప మా యొక్క పోరాటం మేము ఇవాటితో ఆపేది కాదు అని స్పష్టం చెప్తున్నారు. మొత్తానికి ఇది జనసేన పార్టీ మద్దతు ప్రకటిస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకి సంబంధించి విజయవాడ అలంకార్ చౌక్ వద్ద జరుగుతున్న ధర్నాకి సంబంధించిన రీసెంట్ అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దీప్తి. మొత్తానికి అగ్రిగోల్డ్ బాధితులు ఆఖరికి జనసేనపైనే ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ జోక్యంతోనైనా తమకు న్యాయం జరుగుతోందని ఆశపడుతున్నారు.